హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. ఈరోజు వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సూచనల ఆధారంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్కు సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించాను. బేస్డ్ ఆన్ 30% డిలీటెడ్ కంటెంట్. అంటే ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు 30% సిలబస్ను డిలీట్ చేశారు. ఈ 30% సిలబస్ డిలీట్ చేసి మిగిలిన 70% సిలబస్ నుండి ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించడం అనేది జరిగింది. దీని మ్యాక్సిమం టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కు రూపొందించబడినది. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే వ్యాస రూప సమాధాన ప్రశ్నలు అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సిలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఆన్సర్ ఎనీ 3 out of the following 6 questions in not exceeding 40 lines each. ఈ సెక్షన్ ఏలో మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 3 క్వశ్చన్స్ను మనం ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 10 మార్క్స్ అంటే 3 into 10 30 మార్క్స్ ఉంటాయి. ఇక సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఆన్సర్స్ ఎనీ 8 out of the following 16 questions in not exceeding 20 lines each. ఈ సెక్షన్ బిలో మొత్తం 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 8 క్వశ్చన్స్ను ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 5 మార్క్స్ అంటే 8 into 5 అంటే 40 మార్క్స్ ఉంటాయి. ఇక సెక్షన్ సి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎనీ 15 out of the following 25 questions in not exceeding 5 lines each. ఈ సెక్షన్ సిలో మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో ఏవైనా 15 క్వశ్చన్స్ ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 2 మార్క్స్ అంటే 15 into 2 30 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇక మోడల్ పేపర్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి సూచనలు మరియు నిబంధనల ఆధారంగా మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించడమే కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను అంటే రాబోయే వార్షిక పరీక్షల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని రూపొందించాను. ఇక మోడల్ క్వశ్చన్ పేపర్ విషయం చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ 30% డిలీటెడ్ కంటెంట్. టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 100. సెక్షన్ ఏ ఆన్సర్ ఎనీ 3 of the following questions in not exceeding 40 lines each. ఈ కింది ప్రశ్నలలో ఏ మూడింటికైనను 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయాలండి. 3 into 10 equal to 30 marks. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి దాని పరిమితులను ప్రాధాన్యతను వివరించండి. సెకండ్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎగ్జామిన్ ఇట్స్ ఎగ్జెప్షన్స్. డిమాండ్ సూత్రాన్ని తెలిపి దాని మినహాయింపులను పరిశీలించండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇల్లుస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సంపూర్ణ పోటీ అర్థాన్ని వివరించండి. సంపూర్ణ పోటీలో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్? ఎక్స్ప్లెయిన్ దెమ్. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులు ఏమిటి? వాటిని వివరించండి. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కీన్సిజం థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించండి. ఓకే, ఈ 6 క్వశ్చన్లలో మనం 3 క్వశ్చన్లు ప్రజెంట్ చేయాలి. ఇక సెక్షన్ బి విషయానికి వస్తే, ఆన్సర్స్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ 20 లైన్స్ ఈచ్. ఈ క్రింది ప్రశ్నలలో ఏ 8 20 పంక్తులకు మించకుండా సమాధానం రాయండి. 8 × 5 = 40 మార్క్స్. సెవెంత్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రమును వివరించండి. ఎయిత్ క్వశ్చన్, అనాలిసిస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్. కోరికల లక్షణాలను విశ్లేషించండి. నైన్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్. ఉదాసీనత వక్రరేఖ ధర్మాలు లేదా లక్షణాలు తెలపండి. 10th క్వశ్చన్, వాట్ ఈస్ అన్ ఇండిఫరెన్స్ కర్వ్? వాట్ ఆర్ ఇట్స్ అజంప్షన్స్. ఉదాసీనత వక్రరేఖ అంటే ఏమిటి? దాని ప్రమేయాలు ఏమిటి? 11th క్వశ్చన్, ఇల్లుస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలను విపులీకరించండి. 12th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్. డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏమిటి? 13th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి. 14th క్వశ్చన్, డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. మార్కెట్ వర్గీకరణను విశదీకరించండి. 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజెస్. వాస్తవిక లేదా నిజ వేతనాన్ని నిర్ణయించే కారకాలు ఏమిటి? 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి? 17th క్వశ్చన్, పాయింట్ అవుట్ ద రిడక్షన్ మెథడ్స్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులను పేర్కొనండి. 18th క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. ప్రభుత్వ రాబడి మార్గాలు లేదా మూలాలు ఏవి? 19th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఎనీ 5. ద్రవ్యం విధులను వివరించండి. ఏవైనా 5. 20th క్వశ్చన్, వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్. వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్. వస్తు మార్పిడి విధానము అంటే ఏమిటి? అందులో గల ఇబ్బందులు ఏమిటి? 21st క్వశ్చన్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. గణాంక శాస్త్రం అంటే ఏమిటి? అర్థశాస్త్రంతో దానికి గల సంబంధాన్ని వివరించండి. 22 క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ యావరేజ్.
ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలను తెలపండి. ఇక సెక్షన్ సి విషయానికి వస్తే ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ 5 లైన్స్ ఈచ్. ఈ కింది ప్రశ్నలలో ఏవేని 15 5 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 15 into 2 = 30 marks. 23rd క్వశ్చన్ ఎకనామిక్ గూడ్స్ అంటే ఆర్థిక వస్తువులు. 24th ప్రైస్ అంటే ధర. 25th క్వశ్చన్ ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే మాధ్యమిక వస్తువులు. 26 యూటిలిటీ ప్రయోజనం. 27 కార్డినల్ యూటిలిటీ కార్డినల్ ప్రయోజనం. 28 ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ ధర రేఖ లేదా బడ్జెట్ రేఖ. 29th డిమాండ్ ఫంక్షన్ డిమాండ్ ఫలం. 30 క్రాస్ డిమాండ్ జాత్యాంతర డిమాండ్. 31 క్వశ్చన్ సుపీరియర్ గూడ్స్ మేలు రకం వస్తువులు. 32 క్వశ్చన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉత్పత్తి ఫలం. 33 క్వశ్చన్ యావరేజ్ కాస్ట్ సగటు వ్యయం. 34th క్వశ్చన్ సెల్లింగ్ కాస్ట్ అమ్మకం వ్యయాలు. 35 క్వశ్చన్ కాంట్రాక్ట్ రెంట్ ఒప్పంద బాటకం. 36th క్వశ్చన్ నెట్ ఇంట్రెస్ట్ నికర వడ్డీ. 37th క్వశ్చన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము. 38th క్వశ్చన్ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని అర్థం. 39th క్వశ్చన్ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం. 40th క్వశ్చన్ ఫిజికల్ డెఫిసిటీ విత్త లోటు లేదా ఆర్థిక లోటు లేదా కోశ లోటు. 41th క్వశ్చన్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఓవర్డ్రాఫ్ట్ ఓవర్డ్రాఫ్ట్ల ఉపయోగాలు ఏమిటి. 42 క్వశ్చన్ మెరిట్స్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ అంతర్జాల బ్యాంకింగ్ ప్రయోజనాలు. 43 క్వశ్చన్ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అర్థం. 44 క్వశ్చన్ కరెన్సీ. ఓకే, తర్వాత 45 క్వశ్చన్ కంప్యూట్ మీడియం ఫర్ ద ఫాలోయింగ్ డాటా అంటే 5, 7, 7, 8, 9, 10, 12, 15th and 21 అంటే 5, 7, 7, 8, 9, 10, 12, 15 మరియు 21 విలువలకు మధ్యగతాన్ని కనుగొనండి. 46th క్వశ్చన్ కాన్సెప్ట్స్ ఆఫ్ మోడ్ బహుళకం భావన. లాస్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్ యూజెస్ ఆఫ్ ఆర్థమెటిక్ మీన్ అంకమధ్యమం ఉపయోగాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను నేర్చుకున్నాం. మరికొన్నింటిని మోడల్ క్వశ్చన్ పేపర్ 2 ద్వారా కూడా అందిస్తాను. ఈ 2 మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కు సరైన సమాధానాలు నేర్చుకున్నట్లయితే రాబోయే వార్షిక పరీక్షల్లో సంపూర్ణంగా మనం రాయవలసినటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసి అత్యున్నత మార్కులు పొందవచ్చు ఫ్రెండ్స్. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ పానుగంటి కేశవరెడ్డి.